ప్రధానయితా అని ప్రమాణ స్వీకారం కూడా చేసి ప్రాక్టీస్ చేసి పెట్టుకున్న 56 ఏళ్ల యూత్ అండ్ యంగ్ లీడర్ రాహుల్ గాంధీ బర్త్డే అటు ఇయ్యాల. అందుకే దేశంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలంతా దేత్తడిగా సంబురాలు చేసిండ్రు. అందరి లెక్కనే చేస్తే మన క్రియేటివిటీ ఏముంది అనుకుంటా కాశీలా కరుడు కట్టిన కాంగ్రెస్ క్యాడర్ కొందరు ఈ తీర్ల వెరైటీగా చేసిర్రు. చూసి ఎట్లుందో మీరే చెప్పుండ్రి. ఆవేశాన్ని ఆపగలం గాని అభిమానాన్ని ఆపలేమంటారు చూడురే. ఆ మాటకు అంగి ప్యాంటు గుట్టిస్తే ఈలే కావచ్చు. కాశీల గంగానది కాడ ఇట్లా రాహుల్ గాంధీకి పరశురాముని గెటప్ తీరి గ్రాఫిక్స్ వేపించి ఓ చేతిలో రాజ్యాంగము ఇంకో చేతిలో గండ్రగొడ్డలు పెట్టి పాలు గులాబీ పూలతోనే అభిషేకాలు చేసిరు. ఇట్లా ఎన్నో చేస్తే ఏముంటది మజా. బాజాప్తా భారత ప్రధాని భారతీయ జనతా పార్టీ పెబ్బ మోడీ సార్ నియోజకవర్గంలోనే మా దేశ్కి యూత్ నేత బర్త్డే సంబరాలు చేస్తామనుకుంటా ఈ తీర్ల సందడి చేసిర్రు. కానీ ఇచ్చింతరం ఏంటంటే ఓ దిక్కు రాహుల్ గాంధీ ఏమో మోతవరి మోడీ సారు తీరు గెటప్పులు వేస్తుంటాడు, పోయిన కాడల్లో ఫోటోలకు పోజులు ఇస్తుంటాడు అని తిట్టిపోస్తుంటాడు. కట్ చేస్తే వీళ్ళేమో రాహుల్ బర్త్డే అని పరశురాముడి గెటప్పులో ఫోటోషాప్ చేసి పాలాభిషేకాలు చేస్తారు. ఇట్లా బీజేపీలదంతా మోడీ వ్యక్తి పూజ అయిపోయింది. ఆయన ఏం చేసినా కరెక్టే, ఆయన యుగ పురుషుడు దేవుని అవతారం అన్నట్టే చేస్తారు అనుకుంటా కాంగ్రెస్ వాళ్ళు కన్నెర చేస్తారు. కానీ అదే కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా దేవుని అవతారాల మీద చేస్తారా అనుకుంటా వీళ్ళు అభిమానం చూసిన వాళ్ళు తలవు తీరు మాటలు అంటున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ ముచ్చట ఏంటంటే రాహుల్ గాంధీ 56వ బర్త్డే పేరు మీద ప్రధాని మోడీ ట్వీట్ చేసింది. అలా ఆయన ఆరోగ్యాలతో నిమ్మలంగా ఉండాలని రాసుకొచ్చింది. ఇట్లా ఇక పాలిటిక్స్ అన్నాక పక్క పార్టీలు ప్రతిపక్ష పార్టీలు అంటే పడకున్నా గానీ మోడీ కూడా మొత్తానికి 2 ముచ్చలు రాసి పెట్టే వరకలా ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చెడ తిరుగుతున్నది. ఇట్లనే రేపటిసారి మళ్ళీ రెచ్చిపోయి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుని నడుస్తూనే ఉంటది కదా. పుట్టినరోజు నాడని ఇట్లా విషులు ఎప్పుడు మంచి పద్ధతి తీరి. నూటికో కోటికో ఎక్కడో ఒక్కడు ఏడ ఉన్నాడో గాని కంటికి కానరాడు అని అందశ్రీ అన్న పాట రాసిండు కదా. ఆగో ఆ మనుషులు కనిపించిండ్రు. మనుషులల్లో మాయమైన మానవత్వం ఇగో ఇక్కడ నిండో కనిపిస్తున్నది. ఇంకా ఇసొంటి మనుషులు ఉన్నారా దునియా మీద అనుకునే తట్టున్నారు. వాళ్ళెవరు ఏం చేస్తున్నారు అనేది నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడొచ్చు. స్వలాభము స్వార్థము లేకుండా పనిచేసేటోళ్ళు ఇంకా ఉన్నారా? పైసా ఫలితం ఆశించకుండా పరుల సేవ చేసేటోళ్ళు ఉన్నారా? ఇది కళా మాయా అని అనుకునే తట్టు చేస్తున్నారు వీళ్ళు. రాజస్థాన్ రాష్ట్రం బార్మర్ ఏరియాల తానారాం అనే తాత ఇంకొంతమంది చేస్తున్న సేవ ముచ్చట చెప్తే స్వార్థ పరులు చచ్చిపోతారు. ఎడారి ఏరియాలో తిరిగే బస్సులో ప్రయాణం చేసేటోళ్ళకు నోరు ఎండిపోతుంది, తాగనికే నీళ్లుండయి, దుకాణాలలో అమ్మేటోళ్ళు ఉండరు. అంతటికంటే ఎక్కువ రాజస్థాన్ ఎడారిలో ఉడుక ఎక్కువ ఉంటది, చాలా మంది జీవిడిచిపోతారు. అగో అందుకే బస్సులో పోయేటోళ్ళ గొంతులు తడిపి వాళ్ళ పానాలు పోకుండా నీళ్లు ఇస్తున్నాడు తానారాం అనే తాత. ఇదేదో ఫోటోల కోసమో ఎన్నికల పోటీ చేసి ఓట్ల కోసం లీడర్లు వేసే ఏషాల కోసమో సోషల్ మీడియాల లైకుల కోసమో లేకుంటే ఓవర్ నైట్ ఫేమస్ గానికో చేస్తున్న పని కాదు ఇది. ఎసొంటి స్వార్థం లేకుండా మంది మేలు కోరే పని ఇది. ఇట్లా ఒక్కరోజు 2 రోజులు కాదు, ఎండాకాలం మొత్తం ఇట్లనే చేస్తారట తానారాంతో పాటు ఇంకొంతమంది. ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు నింపి బస్సు రాగానే బకెట్ల బాటిల్ మోసుకుంటూ పోయి అడిగిన వాళ్ళందరికీ నీళ్ళు ఇచ్చి కడుపు నింపుతున్నారు. ఇక తాగిన బాటిల్ తర్వాత వసూలు చేసుకొని ఇంకో బస్సులో చెట్టుల కోసం మళ్ళీ నింపుతారట. ఇట్లా 1 కాదు 2 కాదు 21 ఏండ్ల సంది బస్సులో ప్రయాణం చేస్తున్న గొంతులు తడుపుతున్నారట. ఇక చెప్పురు ఇక ఇంతకంటే దేవుడు ఇంకేడుంటాడో. ఇట్లా నీళ్ళిచ్చి ఎంతమంది పానాలు కాపాడుంటాడు కావచ్చు. మానవ సేవే మాధవ సేవ అని తెలిసి పనిచేసుడంటే చిన్న ముచ్చట కాదు. నోబెల్ శాంతి బహుమతులు సేవ అవార్డులు ఏమనుంటే ఇగో గిసొంటోళ్ళకి ఇవ్వాలి. పరమనిషి పాడు కావాలని కోరుకునే ఈ రోజుల్లో ఇట్లా చేస్తే ఖచ్చితంగా చేతులు జోడించి మొక్కవలసిందే. ఇగో మానవత్వం పరిమళిస్తున్న మనుషులు ఇగో ఇక్కడ ఉన్నారు చూడు అని కామెంట్లు పెట్టుకుంటా ఈ వీడియోని సోషల్ మీడియాలో గిర్ర తిప్పుతున్నారు ఇక నెటిజనాలు.